పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు దీనా మరియం గారు రాసిన 'సీతాయనం' అనే పుస్తకం గురించిన మిగతా విశేషాలను తెలుసుకుందాం. పార్వతీదేవి సీతామాతకు రావణుడి పుట్టుకను, దాని వెనుక గల కారణాలను గుర్తు చేస్తూ, తన కర్తవ్య నిర్వహణకు కావలసిన ధైర్యాన్ని పెంపొందిస్తుంది. సీతారాములు అరణ్యవాసానికి రావడం వెనుక బయటకు కనబడే బాహ్య కారణాలు రావణవధ కోసమే కల్పించబడ్డాయని, రాక్షస జాతి తల్లికి, మనుష్య జాతి తండ్రికి జన్మించిన రావణుడు ఈ లోకాన్ని రాక్షసమయం చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి సీతారాములు జన్మ తీసుకున్నట్లు సోమ తన వద్దకు వచ్చిన అనసూయతో చెప్తుంది. మాత లంకకు వచ్చిన కొంతకాలానికి హనుమంతుడు మాత ముందు ప్రత్యక్షమై, నేను రాముడి సేవ చేయడానికి వచ్చాను అని పరిచయం చేసుకుంటాడు. సీతామాత హనుమంతుడిని తన పుత్రుడిగా భావిస్తుంది. హనుమంతుడు శ్రీరాముడు సైన్యాన్ని సమీకరిస్తున్నాడని, త్వరలోనే లంకకు వస్తాడని చెప్తాడు. కానీ మాత యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని తలుచుకుని ఎంతో బాధపడుతుంది. హనుమ రాకతో మాత శక్తి పునరుద్ధరింపబడుతుంది. రావణుడు ఎన్నో రకాల మాయలను సీతపై ప్రయోగిస్తాడు, కానీ సీతామాత వాటన్నింటి నుంచి బయటపడగలుగుతుంది. సీతామాత రావణుడికి తాను చేసిన దుశ్చర్యలను గుర్తుకు వచ్చేలా చేస్తుంది. రావణుడు నిద్రలో ఉన్నప్పుడు తన వల్ల బాధలకు గురి అయిన వారందరూ న్యాయం కోసం తన మీదకు పోరాటానికి వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అతడు ఎంతో అభద్రతా భావానికి గురి అవుతాడు. సీతామాత తన మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తుందని రావణుడు గ్రహిస్తాడు. సీతామాత రావణుడికి గల శక్తి సామర్థ్యాలను మానవాళి మేలు కోసం వాడాలని కోరుకుంటుంది. కానీ రావణుడు మాయా ప్రపంచంలో చిక్కుకుని తన శక్తియుక్తులతో దేన్నైనా చేయగలను అనే భ్రమలో ఉంటాడు. తప్పని పరిస్థితులలో రామరావణ యుద్ధం జరుగుతుంది. ఇంతలో లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోవడం జరుగుతుంది. లక్ష్మణుడి శరీరంలోకి విషం ప్రవేశిస్తుంది. యముడు లక్ష్మణుని ప్రాణాలను హరించడానికి రావడాన్ని మాత గమనిస్తుంది. సీతామాత వెన్ను నుండి ఒక అగ్ని తరంగం బయలుదేరి లక్ష్మణుడి ముందు ప్రత్యక్షమవుతుంది. యముడు శూర్పణఖ యొక్క ముఖాన్ని పాడు చేసినందుకు, రాక్షసులను సంహరించినందుకు వచ్చే కర్మ ఫలితాన్ని లక్ష్మణుడు అనుభవించాలని, అందువల్ల తన ప్రాణాన్ని తీసుకెళ్లాలని మాతకు చెప్తాడు. కానీ మాత రామలక్ష్మణులు తన కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నారు కాబట్టి తన జీవితంలోని కొన్ని సంవత్సరాలు లక్ష్మణుడికి ఇచ్చి అతడిని బ్రతికించుకుంటుంది. దానివల్ల మాత శరీరం క్షీణించడం మొదలవుతుంది. రామరావణ యుద్ధంలో రాముడు తన చివరి బాణాన్ని సంధించేంత వరకు రాముడు తన ప్రేమ ప్రవాహంతో రావణుడి మనసును మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ అది సాధ్యం కాదు. చివరిగా రాముడు బాణంతో రావణుడిని బంధాలను తెంచివేస్తాడు. యుద్ధం ముగిశాక సీతామాత ధ్యానం నుంచి బయటికి వచ్చేటప్పుడు సీతామాత చుట్టూ ఒక గొప్ప అగ్ని ఉంటుంది. లక్ష్మణుడు భయంతో మాత వైపుకు పరుగు తీస్తాడు. కానీ రాముడు లంకలో గల యుద్ధ ప్రభావాన్ని మాత ఆ రూపంలో ప్రక్షాళన చేస్తుంది అని చెప్తాడు. అయోధ్యలో వెలుగుతున్న జ్వాల ప్రజ్వలంగా మారి చివరికి ఆరిపోతుంది. సోమకు మాత ఆగమనం గురించి అర్థమవుతుంది. లంకలో మాత ఆహారం స్వీకరించకపోవడం వల్ల స్పృహను కోల్పోతుంది. శ్రీరాముడు ఎన్నో సపర్యలు చేస్తాడు. మాత ముందుగా మండోదరి చేతి ఆహారాన్ని స్వీకరిస్తుంది. లంకలోని వారందరికీ భోజనాలని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత సీతారాములు అయోధ్యని చేరుకోవడం, శ్రీరామ పట్టాభిషేకం జరుగుతాయి. అయోధ్యలో తన ప్రజల బాగోగులు చాలా ప్రేమతో చూసుకుంటుంది సీతామాత. సీతారాముల మధ్య గల ప్రేమానుబంధానికి రాజమందిరం ఆనందనందనవనంగా తయారవుతుంది. ఇంతలో సీతామాత తల్లి కాబోతుంది అన్న విషయం అందరిలో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. తాను 2 బిడ్డలకు తల్లి కాబోతుందని మాతకు ముందే తెలుసు. అంతా ఆనందంలో ఉండగా భృగు మహర్షి యొక్క శాపం వలన తను శ్రీరాముడికి దూరం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనే స్పృహ సీతామాతకు కలుగుతుంది. మళ్ళీ శ్రీరాముడితో దూరంగా ఉండాలనే ఆలోచన మాతని ఎంతో బాధిస్తుంది. ఋషి అరుంధతి ఖ్యాతిలను కలవడానికి వెళ్తుంది సీతామాత. వారు సీతామాతకు తన భవిష్యత్ ప్రణాళికను గురించి వివరిస్తారు. సీతామాత ఋషి అరుంధతి, ఋషి ఖ్యాతిలు మానవాళి క్షేమం కోసం చేసిన త్యాగాలను గుర్తుకు తెచ్చుకొని తనకు తానుగా ధైర్యం తెచ్చుకుంటుంది.
తన పిల్లలు కూడా తనలాగానే స్వేచ్ఛగా అరణ్యాలలో పెరగాలని కోరుకున్నది తానే. విశ్వమంతటికి భూమాత రక్షించబడడం చాలా ముఖ్యం. ఆమె భవిష్యత్తు రక్షణ కోసం నువ్వు పాటుపడాలని చెప్తారు ఆ ఇద్దరు ఋషులు సీతామాతకు. లేకపోతే రాక్షసుల వల్ల భూమి మీద జీవమేమీ లేని నిర్జన ప్రదేశంగా మారుతుందని, మిగిలిన జీవరాశుల అవసరాలను పట్టించుకోకుండా తమ స్వప్రయోజనాల కోసం అడవులను, నదులను నాశనం చేస్తారని చెప్తారు. మాత అరణ్యానికి వెళ్ళేటప్పుడు సోమను కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. గంగానదీ తీరంలోని ఒక అరణ్యం సీతామాత కోసం ఎంపిక చేస్తాడు శ్రీరాముడు. సీతారాములు కేవలం భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరగానే ఉన్నారని గ్రహిస్తుంది సోమ. మాత అరణ్యానికి చేరుకోగానే శ్రీరాముని అక్క శాంత వారిని కలవడానికి వస్తుంది. వారిద్దరూ లంకలో జరిగిన దాని గురించి, అయోధ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శాంత సీతామాత ప్రసవించే వరకు వారితోనే ఉండిపోతుంది. ఆ తరువాత మాత సోదరి ఊర్మిళ వారిని చూసుకోవడానికి వస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరాముడు వస్తాడు. తన పిల్లలను చూసి శ్రీరాముడు ఎంతో ఆనందిస్తాడు. మాత అరణ్యంలో మిథిలలో ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తుంది. రామరావణ యుద్ధంలో వాడిన ఆయుధాల వలన భూమాత పడే బాధను తగ్గించలేకపోయినా కొంతవరకైనా భూమి యొక్క సంతులతను సరిచేయడం ద్వారా భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం మాత లక్ష్యం. అరణ్యంలో జీవించే ఎందరో ప్రజలు వారి సమస్యల్ని మాతకు తెలపడానికి వచ్చేవారు. ఎన్నో వనమూలికలను తాను కాపాడుతూ అవసరం ఉన్నవారికి వాటిని అందిస్తూ ఉండేది మాత. తన పిల్లలకు మంచి చెడులు వివరిస్తూ ఎందరో ఋషులు వారు త్యాగాలు, వారి శక్తులను గురించి చెప్తూ పెంచుతుంది. తాను అయోధ్యకు మహారాణి అయినా భూమాత గర్భంలో జన్మించినందుకు ఆమె పట్ల, సకల జీవరాశి పట్ల జనులందరిలో ప్రేమను పెంపొందించేందుకు అడవిలో సాధారణ జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఒకరోజు అయోధ్య నుంచి ఒక తల్లి కూతురు మాతను దర్శించి కూతురి పెళ్లి నిశ్చయమైనందున మాత ఆశీర్వాదం పొందుదామని బయలుదేరుతారు. దారిలో ఒక దొంగల గుంపు బారిన పడతారు. కూతురు ఆ దొంగలచే బలాత్కరించబడుతుంది. స్పృహలేని స్థితిలో వారు మాత కుటీరానికి తీసుకురాబడతారు. మాత వారికి ఎన్నో సేవలు చేస్తుంది. ఆ అమ్మాయి యొక్క బాధను తాను స్వయంగా స్వీకరించి ఆ అమ్మాయికి స్వస్థతను చేకూరుస్తుంది. దాని మూలంగా మాత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ సమయంలో శ్రీరాముడు మాత బాగోగులను దగ్గరుండి చూసుకుంటాడు. శ్రీరాముడు మాతను, తన పిల్లల్ని అయోధ్యకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. లవకుశులు పెద్దవారవుతారు. కానీ మాతకు లక్ష్మణుడు జీవించి ఉండాలంటే తన జీవితంలోని కొన్ని సంవత్సరాలను అతడికి ఇచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. సీతామాత తాను భూలోకాన్ని వదిలే సమయం ఆసన్నమైంది అని గ్రహిస్తుంది. దీంతో సోమ కలవరానికి గురి అవుతుంది. మాత సోమకు భవిష్యత్తులో మానవ జీవితాలలో జరిగే మార్పులను గురించి కొంతవరకు వివరిస్తుంది. రాముడు తరచుగా సీతామాత కుటీరానికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఒకరోజు జనక మహారాజు సీతామాతకు శరీరంతో దర్శనమిస్తాడు. ఇది మాత తన తండ్రికి ఇచ్చిన మాట. మాత తన శరీరాన్ని వదిలే ముందు తన తండ్రిని తప్పకుండా కలుస్తాను అని. ఇంతలో ఒకరోజు సీతారాములు అడవిలో ధ్యానం చేయడానికి బయలుదేరుతారు. హనుమంతుడిని, లక్ష్మణుడిని పిల్లలకు తోడుగా ఉంచి వెళ్తారు. వారు ధ్యానం చేస్తూ ఉండగా మాత శరీరం నుంచి ఒక కాంతి బయలుదేరి శ్రీరాముడిని చుట్టుముట్టి అక్కడి నుంచి అనేక కాంతి బిందువులుగా మారి అడవినంతా కప్పివేస్తుంది. ఆ కాంతి ప్రవాహాలు భిన్న వర్ణాలుగా ఇంద్రధనస్సు కాంతిలా విచ్ఛిన్నం అయి భూమి, ఆకాశం అంతటా ఐక్యమవుతుంది. ఇదంతా వారికి ఆహారం ఇవ్వడానికి వెళ్ళిన సోమ గమనిస్తుంది. సీతామాత ఇక లేరు అన్న విషయం సోమకు అర్థమవుతుంది. లవకుశుల విద్యాభ్యాసం తర్వాత వారు అయోధ్యకు వెళ్ళిపోతారు. సోమ కుటీరంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ తరువాత లవకుశుల పట్టాభిషేకం జరిగిన తర్వాత శ్రీరాముడు ఈ లోకరక్షణ, పోషణ బాధ్యతను హనుమంతుడికి అప్పగించి తాను కూడా సీతామాత వలనే సరయూ నది ఒడ్డున ధ్యానస్థితిలో తన శరీరాన్ని వదిలివేస్తాడు. సోమ ఈ కథనంతా చెప్తూ ఉండగా ఒక ఋషి ఆ గదిలోకి ప్రవేశిస్తాడు. అతడికి సోమ భక్తితో నమస్కరిస్తుంది. అతడు సీతారాముల పేర్లు విని అక్కడికి వచ్చినట్లు చెప్తాడు.
అతడు వెళ్ళిన తర్వాత అందరికీ అతడు హనుమ అని అర్థమవుతుంది. ఇదంతా తెలుసుకున్న అనసూయ సోమతో పాటే కుటీరంలో ఉండిపోవాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ సోమ అనసూయ యొక్క పూర్వజన్మలన్నీ గుర్తుకు తెచ్చి తాను భవిష్యత్తులో వివాహం చేసుకొని స్థిరపడాలి అని ఆశీర్వదిస్తుంది. అనసూయ పెళ్లి సీతారాముల ఆశీర్వాదంతో చక్కగా జరుగుతుంది. కాలగమనంలో మీనాక్షి యొక్క మరొక జన్మ కూడా ముగిసిపోతుంది. ఇది దీనా మరియం గారు తన ధ్యాన స్థితిలో అనుభవించి వ్రాసిన సీతాయనం అనే పుస్తక సారాంశం. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.